అందరికీ ప్రణామాలు. రెండు ముఖ్యమైనటువంటి అంశాలపైన ఈనాటి యొక్క విలేకరుల సమావేశంలో ప్రస్తావించదలుచుకున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి సందర్భం, ప్రతి సమయంలో కేసీఆర్ గారు శాసనసభకి రావాలి, కేసీఆర్ గారు చర్చకి రావాలి, కేసీఆర్ గారి మార్గదర్శనం మాకు అవసరం అని చెప్పి కాంగ్రెస్ నాయకులు శాసనసభలో మాట్లాడుతూ ఉన్నారు, బయట బహిరంగ సభలో మాట్లాడుతూ ఉన్నారు, జరిగిన రాజకీయ సభల్లో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి గత 10 సంవత్సరాల యొక్క కేసీఆర్ యొక్క ప్రభుత్వ కాలంలో అనేక అక్రమాలు జరిగినాయి, అనేక రకాల అవినీతి కుంభకోణాలు జరిగినాయి. దానికి సంబంధించినటువంటి అంశాలపైన, విషయాలపైన విచారణ సంఘాలను ఏర్పాటు చేసి విచారణలు కూడా జరుగుతున్నటువంటి విషయాలను మనం చూస్తూ ఉన్నాం. ఎంతసేపు చర్చకు రా అని ముఖ్యమంత్రి మాట్లాడతాడే కానీ జరిగినటువంటి ఒక అవినీతికి, జరిగినటువంటి ఒక విచారణకి, జరుగుతున్నటువంటి ఇతర అంశాలపైన చర్యలకు మాత్రం ఉపక్రమించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. ఒకవైపున ఫోన్ ట్యాపింగ్ అంశమే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక మంది రాజకీయ నాయకుల యొక్క ఫోన్లను ట్యాప్ చేసిందని, జడ్జిల యొక్క ఫోన్ కూడా ట్యాప్ చేసిందని, సినీ నటుల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ చేసిందని, ఆ రకంగా ఇరు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖుల యొక్క ఫోన్లు ట్యాప్ అయినాయి అని ఒక్కొక్కరు వ్యక్తిగతంగా కూడా వాంగ్మూలాలు ఇస్తున్నప్పటికీ కూడా ఆ విచారణ యొక్క పరిధిని రోజు రోజుకి తక్కువగా చేసి ప్రభుత్వం చూపిస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది. అంటే ఇరు రాష్ట్రాలతో సంబంధం ఉండటం వల్ల అనేక మంది రాజకీయ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్జిలతో కూడా ఈ అంశం ముడిపడి ఉండటం వల్ల ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన ముమ్మాటికి సిబిఐ విచారణ జరిగితేనే అసలు సిసలైనటువంటి దోషులు పట్టుబడతారో, వారి వెనకాల ఉండి నడిపించినటువంటి వ్యవహారం అంతా కూడా కొలిక్కొస్తుందని చెప్పని భారతీయ జనతా పార్టీ మళ్ళీ భావిస్తూ ఉన్నది. ఇక పోతే కాళేశ్వరం అంశానికి సంబంధించిన విషయం కూడా బీఆర్ఎస్ ఎంతసేపు సిడబ్ల్యూసి చెప్పింది, వ్యాప్కాస్ చెప్పింది, మహారాష్ట్ర ఒప్పుకుంది అని బీఆర్ఎస్ మాట్లాడుతూ అంతా క్యాబినెట్ నిర్ణయమే అని పేర్కొంటూ తప్పించుకోవాలని చూస్తూ ఉంది. అంతకుముందు తుమ్మిడిహట్టి కాడ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఒక శంకుస్థాపన ఆధారంగా కూడా వాళ్ళు ఇదే మాట అన్నారు. సిడబ్ల్యూసి చెప్పింది, వ్యాప్కాస్ ఇచ్చింది కాబట్టే మేము అక్కడ తుమ్మిడిహట్టి దగ్గర మేము శంకుస్థాపన చేశామని వాళ్ళు పేర్కొంటా ఉన్నారు. ఇది కేవలం ఒక న్యాయ విచారణతో ముగిసేటువంటి అంశం కాదు, లేదా ఇంజనీర్ల మీద తోసేసేటువంటి విషయం అంతకంటే కూడా కాదు. అనేక అంశాలు ముడిపడి ఉన్నటువంటి ఒక నేపథ్యంలో పరిధి విస్తరించవలసినటువంటి ఒక సమయం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశం పైన కూడా సిబిఐ విచారణ జరగాలన్నదే భారతీయ జనతా పార్టీ డిమాండ్ అన్నటువంటి అంశాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఇకపోతే డ్రగ్స్ వ్యవహారం కూడా అంతే జరిగింది. దాంతోపాటు ఓటు నోటు యొక్క కేసు విషయం కూడా అలాగే జరిగింది. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విధించినటువంటి ఒక విచారణ సంఘాలు సరైనటువంటి ఒక సమాచారాన్ని రాబట్టలేకపోతున్నాయి అన్నటువంటి ఒక అంశాన్ని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. మొన్న జరిగినటువంటి ఒక క్యాబినెట్ మీటింగ్లో ఆ యొక్క విచారణ సంఘం కోరినటువంటి అంశాలన్నీ ఇస్తామని చెప్పన్నారు. విచారణ సంఘం యొక్క సమయంలో పాల్గొన్నటువంటి వ్యక్తులు అంతా క్యాబినెట్ నిర్ణయమే అని చెప్పని పేర్కొన్నటువంటి నేపథ్యం సందర్భంలో సిబిఐ విచారణ ముమ్మాటికి అవసరం అని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడుతుందని చెప్పని పేర్కొంటూ 10 సంవత్సరాల పాటు కొత్తగా ఏర్పడ్డటువంటి రాష్ట్రాన్ని ఏలినటువంటి ఒక బీఆర్ఎస్ కృష్ణా నది ఆధారంగా
కట్టవలసినటువంటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయకపోవటం, అలాగే గోదావరికి సంబంధించినటువంటి యొక్క ఆధారంగా అందుబాటులో ఉన్నటువంటి ఒక నీటి యొక్క వాడకం వినియోగంకి సంబంధించినటువంటి ప్రాజెక్టులని ప్రారంభించి పూర్తి చేయకపోవటం అనేది తెలంగాణకి ఒక పెద్ద అన్యాయం జరిగిందన్నటువంటి ఒక అంశాన్ని భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఇక ముందు అసలు తెలంగాణ అంశంలో గోదావరి నీటి విషయంలో కృష్ణ యొక్క నీటి యొక్క విషయంలో మాట్లాడేటువంటి ఒక నైతిక హక్కు అంతకుముందు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్కి లేదు. ఆ తర్వాత కాలంలో ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావుకి అంతకంటే కూడా లేదని చెప్పని భారతీయ జనతా పార్టీ సందర్భంగా పేర్కొంటా ఉన్నది. అసలు నీళ్లు నిధులు నియామకాల యొక్క ఆధారంగా ఏర్పడ్డటువంటి ఒక రాష్ట్రంలో అదనంగా ఒక్క చుక్కని వినియోగంలోకి తీసుకురానటువంటి ప్రభుత్వం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. పూర్తి చేయనటువంటి అంటే 2 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో మిగిలినటువంటి ప్రాజెక్టులని పూర్తి చేయనటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. వీళ్ళు అసెంబ్లీకి రా చర్చిస్తాం, బయటకి రా చర్చిస్తాం అని అంటూ చర్యలకి ఉపక్రమించకుండా జాప్యం చేస్తున్నటువంటి ఒక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పని పేర్కొంటూ ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రులు తెలంగాణ రైజింగ్ అని చెప్పని చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రైజింగ్ సంబంధించినటువంటి ఒక విజనరీ డాక్యుమెంట్లో కొంతమంది కొనియాడారని చెప్పని కూడా వాళ్ళు లేఖలు చూపిస్తూ ఉన్నారు. తెలంగాణ ఈజ్ రైజింగ్, దేంట్లో రైజింగ్ అన్నటువంటి విషయమే ప్రధానమైనటువంటి అంశం. ఈరోజు కరప్షన్లో రైజింగ్, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్లో రైజింగ్, సేల్ ఆఫ్ లిక్కర్లో రైజింగ్, సేల్ ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్స్లో రైజింగ్, దాంతోపాటు అట్రాసిటీస్లో రైజింగ్, సూసైడ్స్లో రైజింగ్, ఈ రకంగా బ్యాంక్రప్టసీలో రైజింగ్, అనేక రకాల అంశాలలో తెలంగాణకి అవమానం వచ్చేటువంటి విధంగా రైజింగ్లో ఉందే కానీ డెవలప్మెంట్లో రైజింగ్ ఎక్కడ కూడా లేదని చెప్పని నేను పేర్కొంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా బీర్ల యొక్క అమ్మకంతో నింపాలని, భూముల యొక్క అమ్మకంతో నింపాలన్నటువంటి ఒక ప్రయత్నంగానే ఈ ప్రభుత్వం కొనసాగిస్తోంది. అదొక్కటే రైజింగ్గా కనబడుతున్నటువంటి అంశం అని చెప్పని భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో మెట్రోకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ యొక్క రిపోర్టుని కేంద్రానికి పంపించాల. కలిశారు, వారు కోరితే పంపిస్తామని చెప్పన్నారు. సకాలంలో పంపించకపోవటం వల్ల జరిగినటువంటి జాప్యమే ఇది. సూత్రప్రాయంగా మా కిషన్ రెడ్డి గారు ప్రకటించారు, అదే రకంగా బండి సంజయ్ గారు కూడా తెలియజేశారు. మరి మెట్రోకి సంబంధించినటువంటి ఒక వివరాలని మీరు ఎంత త్వరితగతిన ఢిల్లీకి పంపిస్తే మేము దాన్ని ఆమోదింపజేయడం కొరకు కృషి చేస్తామని చెప్పని అన్నటువంటి ఒక అంశం. ఓకే, ఇప్పుడు ఒక క్యాబినెట్ నిర్ణయించాలంటే ఒక 20 రోజుల ముందు ఆ క్యాబినెట్లో చర్చించేటువంటి అంశాలన్నీ కూడా పొందుపరుస్తారు. ఆ పొందుపరిచే నాటికి ఆ మంత్రిత్వ శాఖల నుంచి ప్రతిపాదనలు సమగ్రంగా రావాలి. వచ్చినప్పుడే అది క్యాబినెట్లో చర్చకు పెట్టడం అనేది ఒక సాంప్రదాయం. ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుసు, మరి ఆ యొక్క మంత్రులకు కూడా విషయం తెలుసు. కావాలని కేంద్రానికి పంపించేటువంటి ఒక వివరాలని జాప్యం చేస్తూ తూతూ మంత్రంగా పంపించామన్నట్టుగా వివరిస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టుగానే ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. కళ్ళు తెరిచి ఆ యొక్క విషయాలపైన చాలా ముందుగా పంపిస్తే ఖచ్చితంగా ఆమోద ముద్ర వస్తుందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాను.
ఇచ్చిన 6 హామీలు కానీ గ్యారెంటీలు కానీ పక్కన కొత్త అంశాలు కొత్త వివాదాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అసలు 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గోదావరి నదీ జలాల వినియోగం కొరకు, గోదావరి నదీ జలాల మీద కట్టవలసినటువంటి ప్రాజెక్టుల కొరకు ప్రయత్నం చేయకుండా, ప్రారంభించినవి పూర్తి చేయకుండా, కొత్త ప్రాజెక్టులు రీడిజైన్ పేరిట ప్రారంభం చేసి కమిషన్లు కొట్టుకొని దాన్ని మొత్తంగా మరి కూలేశ్వరంగా చేసినటువంటి విషయం మనం చూసాం. వాళ్ళ యొక్క అవినీతి, వాళ్ళ యొక్క అసమర్థత, వాళ్ళ యొక్క అనాలోచిత చర్యలు తెలంగాణకి ఏ రకంగా అన్యాయం జరిగినాయి అన్నటువంటి ఒక అంశాలు తెర మీదకి వస్తే పార్టీ యొక్క పుట్టుదలకే ప్రశ్నార్థకం అన్నట్టుగా భావించి ఇప్పుడు లేవనెత్తుతూ ఉన్నారు. అలాగే కృష్ణానదికి సంబంధించినటువంటి వ్యవహారం విషయంలో కూడా ఇంకా వీళ్ళు మాట్లాడుతున్నది అరే గతంలో వీళ్ళేమంటారు, గతంలో కేసీఆర్ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు అంటారు, హరీష్ రావు కూడా ఇచ్చాడు అంటారు, ఇప్పుడు ఉత్తమ్ గారు కూడా ఇస్తా అంటున్నారు. అరే మాట్లాడవలసిన సమయం గతంలో కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ జరుగుతున్నప్పుడు, గోదావరి బోర్డు రివర్ మేనేజ్మెంట్ సమావేశం జరుగుతున్నప్పుడు హాజరు కాని ముఖ్యమంత్రులు ఎవరు? కేసీఆర్. హాజరు కాని మంత్రులు ఎవరు? ఇరిగేషన్ శాఖ మంత్రులే. ఇప్పుడు కూడా సకాలంలో సరైన సమయంలో ఆ యొక్క నదీ జలాల వాడకం వినియోగంలో అవార్డుల యొక్క ఆధారంగా, రివార్డుల యొక్క ఆధారంగా, అలొకేషన్ యొక్క ఆధారంగా జరిపేటువంటి ఒక విషయంలో కేంద్రం కట్టుబడి ఉంది. ఖచ్చితంగా తెలంగాణకి ఎలాంటి అన్యాయం అనేది జరగకుండా జరిగేటువంటి ఒక అంశాలని తెర మీద తీసుకొస్తామని చెప్పని తెలియజేస్తున్నాం. ఇప్పుడు కేంద్రంలో ఇంత పవర్ఫుల్గా ఉన్నటువంటి మీరు దేశవ్యాప్తంగా ఎన్నో అవినీతి అంశాలపైన సిబిఐ ఈడీలతో ఎంక్వైరీలు చేపిస్తున్నారు. మరి ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, వీటి మీద ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోతున్నారు? అంటే రాష్ట్ర ప్రభుత్వం వచ్చి అడిగితే తప్ప చేయరా? అవినీతి జరిగిందని అనుకుంటున్నప్పుడు మీరు ఎందుకు సుమోటోగా వాళ్ళు ఎందుకు స్వీకరించారు? సిబిఐ విచారణకు సంబంధించి కొన్ని మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి. కోర్టు అన్నా రెఫర్ చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం అన్నా కోరాలి. కొన్ని రాష్ట్రాలు అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాష్ట్రాలు నేరుగా సిబిఐ విచారణ చేసేటువంటి అవకాశం లేకుండా ప్రత్యేకమైనటువంటి జీవోలు తీసుకొచ్చినటువంటి ఒక ఉదాహరణలు కూడా మనకి భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో కనబడుతున్నటువంటి ఒక సందర్భం నేపథ్యంలో ఇప్పుడు వచ్చినటువంటి ఒక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పాడు కదా నా ఫోన్ ట్యాప్ చేయబడ్డదని. స్వయంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇప్పుడు మంత్రులే కదా ఆనాడు చెప్పారు. దాంతోపాటు రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు కాళేశ్వరం అనేది అవినీతిమయమని, అవినీతి ప్రాజెక్ట్ అని. వీళ్ళే కోరి, వీళ్ళే సిబిఐ కావాలని డిమాండ్ చేసి, వీళ్ళే ప్రతి బహిరంగ సభలో అటు లోక్సభ ఇటు లోకల్ సభలో కూడా అప్పటి కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు సిబిఐ విచారణ డిమాండ్ చేసి మరి ఇప్పుడెందుకు తప్పించుకుంటున్నారు, ఇప్పుడెందుకు కేంద్రానికి లేఖ రాయటం లేదు అని భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఈ లోపాయకారి బీఆర్ఎస్ కాంగ్రెస్ యొక్క ఒప్పందాల వల్లనే ఈ విచారణ సంఘాలని వాటి యొక్క నివేదికలని నీరుగార్చాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది. దానికి ఉదాహరణ విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించినటువంటి వ్యవహారంలో విచారణ సాగినటువంటి తీరు, వచ్చినటువంటి నివేదిక, దానిపైన ఉపక్రమించినటువంటి చర్యలు చూస్తేనే మనకు అర్థమవుతుందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు కేంద్రం ఈ విషయంలో ఆదేశాలు జారీ చేస్తుంది. సిబిఐ విచారణకి ముందుకెళ్తుందని చెప్పానని నేను భారతీయ జనతా పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాను. ఓకే, విచారణ మిగిలే ఉందని అంటారు మీరు?